ఇక అటు నెల్లూరులో బారా షాహీద్ రొట్టెల పండుగ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఈ ఉత్సవం బారా షాహీద్ దర్గాలో 5 రోజుల పాటు జరుగుతుంది. ఇందులో పాల్గొనేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశం నలుమూలల నుంచి భక్తులు వస్తారు. వారికి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక బారా షాహీద్ దర్గా దగ్గర భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. సుమారు 2000 మంది పోలీస్ సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు చేశారు. వీటికి తోడు 52 సీసీ కెమెరాలతో 24 గంటలు నిఘా ఏర్పాటు చేశారు. వీటిని కమాండ్ కంట్రోల్ రూమ్లో పర్యవేక్షించనున్నారు. రొట్టెల పండుగకు వచ్చే భక్తులకు పార్కింగ్ ఇబ్బంది లేకుండా 25 పార్కింగ్ స్థలాలను కూడా ఏర్పాటు చేశారు. 5 రోజుల పాటు దాదాపు 20 లక్షలకు పైగా భక్తులు పాల్గొంటారని, అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేశామన్నారు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్. మనకు ఈ రొట్టెల పండుగ ఎంత ప్రతిష్టాత్మకంగా నెల్లూరులో జరుగుతుంది మీ అందరికీ తెలుసు. అట్ ది సేమ్ టైం సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో దాదాపుగా అన్ని ర్యాంక్ ఆఫీసర్లని దాదాపు 2000 మంది దాకా మనం డిప్లాయ్మెంట్ చేసుకోవడం జరిగింది. ఈవినింగ్ నుంచి డిప్లాయ్మెంట్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఎస్పెషలీ బాతింగ్ గార్డ్ దగ్గర, తర్వాత మనకు దర్గా ప్రిమైజెస్ దగ్గర కూడా మనం సెక్యూరిటీ బాగా వేసుకోవడం జరిగింది. దాదాపు 52 లొకేషన్స్లో మనము సీసీటీవీస్ నెట్వర్క్ పెట్టుకోవడం జరిగింది. డ్రోన్స్ ద్వారా కూడా రెగ్యులర్గా మనము విజువల్స్ అన్ని మానిటర్ చేసుకుని ఎక్కడైతే రష్ ఎక్కువ ఉంటుందో దానికి తగ్గట్టుగా మనము మెజర్స్ అన్ని తీసుకోవడం జరుగుతుంది. అట్ ది సేమ్ టైం వచ్చే భక్తులకు కూడా ఎక్కడ ఇన్కన్వీనియన్స్ లేకోకున్నట్టు కూడా మన మెన్ను కూడా ప్రాపర్గా బ్రీఫ్ చేయడం జరిగింది. తర్వాత ఈ దొంగతనాలకు సంబంధించి ఉంటుందో, పిక్ పాకెటర్స్ ఇదంతా మూవ్మెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి కూడా మనం రెగ్యులర్గా వీళ్ళకి సూచనలు మన కమాండ్ కంట్రోల్ దగ్గర నుంచి మనము అనౌన్స్మెంట్ అది చేయడం జరుగుతుంది. తర్వాత ఎవరైనా మిస్సింగ్ యూజువల్లీ ఇలాంటి పెద్ద పెద్ద కాంగ్రిగేషన్ అప్పుడు ఏమవుతుందంటే చిన్నపిల్లలు మిస్ అవ్వడం ఇలాంటివి కూడా జరుగుతుంది కాబట్టి మన అవుట్ పోస్టులు మనం ఎస్టాబ్లిష్ చేసుకోవడం జరిగింది. కమాండ్ కంట్రోల్ దగ్గర కూడా ఎప్పటికీ అనౌన్స్మెంట్ చేస్తుంది. ఇన్ కేసు ఎవరైనా వాళ్ళ పిల్లలు ఎవరైనా మిస్ అయ్యారని చెప్తే మన కమాండ్ కంట్రోల్ దగ్గరకు వచ్చి వాళ్ళు చెప్తే మనం కూడా అనౌన్స్మెంట్ చేసి పలానా వాళ్ళు మిస్ అయ్యని చెప్పడం జరుగుతుంది. సెక్యూరిటీకి సంబంధించి మనం ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ పెట్టుకోవడం జరిగింది. 4 ఫైర్ ఇంజిన్స్ కూడా మనం ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసుకోవడం జరిగింది. అన్ని రకాలుగా ఏదైతే మనకు ఎవ్రీ ఇయర్ జరిగే ప్రోగ్రామ్ కాబట్టి ఎక్కడి నుంచి మనకు ఎవరు వస్తారు ఏంటి, మనకు వచ్చే భక్తులకు కూడా ఎక్కడ ఇబ్బంది కాకున్నట్టు కూడా అన్ని రకాలుగా రెవెన్యూ డిపార్ట్మెంట్, మున్సిపల్ వాళ్ళతో కూడా మనం కోఆర్డినేషన్ చేసుకుని అన్ని రకాలుగా అరేంజ్మెంట్స్ చేసుకోవడం జరిగింది. మనకు ఈ రొట్టెల పండుగ ఎంత ప్రతిష్టాత్మకంగా నెల్లూరులో జరుగుతుంది మీ అందరికీ తెలుసు. అట్ ది సేమ్ టైం